హలో అండి. ఇంట్లో ఇడ్లీ పిండి, దోస పిండి లేనప్పుడు సింపుల్‌గా అప్పటికప్పుడు బ్రేక్‌ఫాస్ట్ ఇలా చేసుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు అటుకులు వేసుకోండి. ఈ అటుకుల్ని 2 సార్లు బాగా కడిగేసుకొని వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి 2 నిమిషాల పాటు నాననివ్వండి. 2 నిమిషాల తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని నానిన అటుకుల్ని వేసుకొని, ఒక కప్పు పెరుగు, ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని మిక్సీ వేసుకోండి. మిక్సీ వేసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ పోసుకోకుండా కొంచెం వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక బౌల్‌లోకి వేసుకోండి. అందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ సోడా వేసి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ హీట్ చేసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ పునుగుల్ని తీసి ఒక ప్లేట్‌లోకి వేసేసుకొని టమాటా చట్నీ కానీ, లేదంటే పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.